రెడీగా ఉన్నారు మాతో మాట్లాడడానికి. తప్పకుండా. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు సురేష్ మేడం. సురేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ బంజారాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి సురేష్ గారు, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6th April 1994. 6th April 1994. ఓకే అండి, టైం చెప్పండి. మార్నింగ్ 5:30 మేడం. మార్నింగ్ 5:30 5:40 మధ్యలో. ఓకే అండి, మరి ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారా? హైదరాబాద్ మేడం, ఇక్కడే హైదరాబాద్. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి. సాయిరామ్ అండి. గుడ్ మార్నింగ్ గురుజీ. సాయిరామ్ సాయిరామ్. ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? సందేహం ఏంటి, మామూలుగా మ్యారేజ్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, అది కలిసి వస్తుందా లేదా అని. సంతోషం, తప్పకుండా తెలియజేస్తానండి. ధనిష్ఠా నక్షత్రం మొదటి పాదంలో బుధవారం నాడు జన్మించారు మీరు, అవునా? జాతకం ప్రకారం మకర రాశి. ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతం ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఏళ్ళనాటి శని 2025 మార్చి 19తో సంపూర్ణంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు జన్మ లగ్నానికి సంబంధించిన శని భగవంతుడు లగ్న ద్వితీయాధిపతి అయ్యి తృతీయ స్థానంలోకి మారుతున్నప్పుడు అద్భుతమైన జీవితాన్ని పొందబోతున్నారు. పైగా ఏళ్ళనాటి శనిలో చివరి దశలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి 2.5 సంవత్సరానికి ఒక్కొక్క శుభయోగ కారకుడు అవుతాడు. అంటే ధనకారకుడు, రుణకారకుడు, వ్యయకారకుడు. డబ్బులు ఇస్తాడు, అప్పు చేయిస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. ప్రతి 2.5 సంవత్సరంలో ఈ యొక్క మార్పులు జరగవచ్చు. ఇప్పటి వరకు 5 ఏళ్లు గనక మీరు ఇబ్బంది కనుక పడుంటే ఇప్పుడు శని భగవంతుడు సంపూర్ణంగా వెళ్ళిపోయే సమయంలో ఒక అద్భుతమైన జీవితాన్ని, స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలను మీరు పక్కన పెట్టేసి రాబోతున్న మంచి జీవితం కోసంగా గనక ఎదురు చూసినట్లయితే తప్పకుండా గొప్ప జీవితంలో స్థిరపడతారు. మీరు మంచి ధన జాతకులుగా చెప్పవచ్చు. ధనస్థానంలో శుక్రుడు కానీ శని భగవంతుడు కానీ ఒక్కళ్లే గనక ఉన్నట్లయితే అద్భుతమైన ధన సంపాదనలో జీవిస్తారు. మీ జాతకంలో మీరు చేసుకున్న జీవిత భాగస్వామి వలన అద్భుతమైన ధనయోగాన్ని పొందే యోగ్యత ఉంది. అదేవిధంగా అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల ప్రతి పనిలో కొంత డిస్టర్బెన్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని జరగదు అనేది కాదు. ఇప్పుడు మీరు కాల్ చేయడానికి చెప్పండి. తప్పకుండా అండి. ప్రస్తుతం అయితే మీకు స్త్రీ మూలకంగా శుభయోగాన్ని పొందే అవకాశం ఉంది. 2024 జూలై 12వ తారీఖు లోపల కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆ తర్వాత చేసే ప్రయత్నాలలో తప్పకుండా ఒక ఆర్థిక లాభాన్ని, స్థిరమైన జీవితాన్ని, అన్యోన్య దాంపత్యంలో గొప్పగా జీవించే అనుకూలత ఏర్పడుతుంది. మీరు చేయవలసిందల్లా ప్రస్తుతం గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించండి. మీ ఇంటికి దగ్గరలో ఏదైనా బాబా కానీ, షిరిడి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారి ఆలయం కానీ, ఏదైనా గురు సమానులైన వాళ్ళు, లేదా ప్రత్యేకంగా మీ కులదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, శ్రీరామచంద్ర ప్రభువులు కావచ్చు, ఎవరైనా సరే కులదైవంగా ఉన్న వాళ్ళ ఆలయ సందర్శనం చేస్తూ ప్రతి గురువారం నాడు ఆరెంజ్ కలర్లో ఉన్న పండ్లు, అంటే నారింజ పళ్ళు కానీ, లేదా కేసరి, మనం ఈ రవ్వతో చేసే కేసరిని బాబాకి ప్రసాదంగా నివేదన చేసి దాన్ని 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలకు ప్రసాదంగా గనక పంచిపెట్టినట్లయితే అతి శీఘ్రముగా వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు. వచ్చే అమ్మాయి వల్ల ఆర్థికంగా స్థిర లాభాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఓకే.